నమస్కారం, ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువుల గురించి ఈనాటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వ్రతం చేసే అలవాటున్న వారికైతే ఏవేవి కావాలో చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా వ్రతం చెయ్యాలని అనుకుంటే వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అన్నమాట. ఇంతకీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చాలా అష్టైశ్వర్య ప్రదాయకం, లక్ష్మీ కటాక్షాన్ని విశేషంగా అనుగ్రహించే వ్రతం. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండటానికి ఆ దేవీ దేవతలు అనుగ్రహించే వ్రతం. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా, ఇదే వ్రతం గురించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పగా, ఈ వ్రతం నారదుడు సూతుడు శౌనకాది మహామునులకు చెప్పగా, నైమిషారణ్యంలో మన ఋషుల ద్వారా మన దాకా చేరింది ఈ వ్రత విశేషాలు. ఇంతకీ మరి ఎప్పుడు చేసుకోవాలి వ్రతం అంటే, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలని సాక్షాత్తు లక్ష్మీదేవి తెలియజేసింది. మరి మహిళలకున్న స్థితిగతులు కారణాల దృష్ట్యా పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడే చేసుకోవాలి. ఒకవేళ అప్పుడు కుదరకపోతే పౌర్ణమి ముందు అంటే మనకు 2 శుక్రవారాలు, పౌర్ణమి తర్వాత 2 శుక్రవారాలు, కాబట్టి మొదటి శుక్రవారం కూడా మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. 2వ శుక్రవారం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ 2 వారాలు కుదరని వాళ్ళు 3వ వారం, అది కుదరని వారు లాస్ట్ ఆప్షన్గా 4వ శుక్రవారం. ఏది ఏమైనప్పటికీ చేసే వ్రతం శ్రద్ధగా భక్తితో చేస్తే చాలు, ఆ అమ్మవారు ఇట్టే కరుణిస్తుంది. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలంటే, ముందుగా పసుపు, కుంకుమ, దీపాలు, వత్తులు, నెయ్యి, అగరబత్తి, కర్పూరం. తరువాత మనం ఏం సిద్ధం చేసుకోవాలంటే, ముందుగా ఒక మండపం, దానిపైన ఒక వస్త్రం, తర్వాత పోకవక్కలు, తర్వాత పువ్వులు, పండ్లు, 5 రకాల పూలు, 5 రకాల పళ్ళు, తర్వాత తమలపాకులు. ఇలా ముఖ్యంగా ఏంటంటే తోరానికి సంబంధించి దారం, తెల్లటి దారపు ఉండ. దాన్ని ఏం చేయాలనంటే, మనము 9 పోగులు 9 ముళ్ళు వేసుకొని సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ఒక తోరం, వ్రతం చేసుకునే మహిళ ఒక తోరం, మనం వాయనం ఇచ్చుకునే ముత్తైదువుకి ఒక తోరం, అలా ఇవి సిద్ధం చేసుకోవాలి. తర్వాత నైవేద్యాలు అన్నమాట. ఇప్పుడు ఇంట్లో కలశం పెట్టుకొని పూజ చేసుకుంటేనేమో 5 రకాల నైవేద్యాలు, లేదు అమ్మవారికి చక్కగా రూపు పెట్టి చీర కట్టి అన్ని ఆభరణాలు కట్టి చేసుకుంటేనేమో 9 రకాల నైవేద్యాలని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సింది ఏంటంటే, ముందుగా కలశం చాలా ప్రధానమైంది అన్నమాట. కొబ్బరికాయ ఒక మనం ఫస్ట్ చెంబులో నీళ్లు పోసి అమ్మవారిని ఆవాహన చేసి, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమస్త మూల తత్ర సితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షోతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణ ఆంగేశ సర్వాణి అంటూ కూడా సకల దేవీ దేవతలను, సకల నదులను కూడా ఆ కలశంలో ఆవాహన చెయ్యాలి. తర్వాత చెంబు నీళ్లు, కలశం, దానిపైన కొబ్బరికాయ పెట్టాలి. దానికి తిరునామం, మనం కుంకుమతోటి ఇట్లా నామం తీర్చిదిద్దాలి. దానిపైన జాకెట్ పీస్ పెట్టాలి. తర్వాత ముక్కు, కళ్ళు, చెవులు ఆసక్తి ఉన్నవారు పెట్టుకుంటారు, లేదా నార్మల్గా కొబ్బరికాయ పెట్టుకుంటారు, ఆభరణాలు వేస్తారు. అలా మండపం పైన అమ్మవారిని సిద్ధం చేసిన తర్వాత ముందుగా గణపతి పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, కలశ పూజ, అమ్మవారి పూజ, అష్టోత్తరము, తర్వాత వ్రతకథ చదువుకోవటం, నైవేద్యం పెట్టడం, తర్వాత మంగళహారతి. ఈ అంతా పూజలో కూడా ముఖ్యమైనది ఏంటంటే తోర పూజ, తర్వాత వాయన దానాలు. ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అని అంటే కలశము, తోరము, నైవేద్యము, తర్వాత వాయన దానాలు. ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇవి సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళ ఏంటంటే తాను వ్రతం చేసుకునేటప్పుడు మహాలక్ష్మిలాగా చక్కగా తయారయ్యి అమ్మవారి ముందు కూర్చొని ఎంతో శ్రద్ధగా భక్తితో అమ్మవారిని ఆరాధించాలి. ఈ విధంగా మన శక్తి మేర మనం పూజించాలన్నమాట. అయితే ముఖ్యంగా తోర పూజలో ఏంటంటే 9 పోగులు 9 ముళ్ళు తప్పనిసరిగా వేసుకోరన్నమాట. ఇలా దారాన్ని తీసి 9 పోగులుగా చేసుకుని 9 ముళ్ళు వేసుకోవాలి. ఒక్కొక్క ముడి ఒక్కొక్క గ్రంథి అన్నమాట. ఆ ఒక్కొక్క గ్రంథిలో అమ్మవారిది ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ
పూజ చేస్తూ తోర పూజ చేసి తోరాన్ని ధరిస్తారనమాట. అయితే ఈ వ్రతం భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకుంటే బాగుంటుంది, లేదా మహిళ ఒక్కరైనా చేసుకోవచ్చు, పెళ్ళి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కుల మత జాతి వర్ణ వర్గ విభేదం లేకుండా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అందరికీ కావాలి కదా, మరి కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకొని శ్రద్ధగా లక్ష్మీ ఆరాధన చేయండి. లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందండి.